హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది గదా! వ్లాగ్స్ పెట్టి. సో, వినాయక చవితి వ్లాగ్‌తో అయితే ముందరికొచ్చేసాను నేను. పాత వ్లాగ్ గాని మీరు చూసినట్టయితే ఈసారి వినాయక చవితి మేము తిరుపతిలో చేసుకుంటున్నామనమాట. సో, ఇంకా ఫెస్టివల్ అయితే ఇంకా ముందర రోజే అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఫ్రీగా రెడీ అయ్యి దేవుడికైతే పూజ చేసేసుకోవచ్చు గదా! సో, అలా అయితే మేమైతే స్టార్ట్ చేసాము. ఇంకా ఏ ఫెస్టివల్‌కైనా కొంచెం బ్యాక్‌డ్రాప్ డిజైన్ చేయాలి అని చెప్పి నాకు చాలా ఇష్టం అనమాట. అలా మీషోలో ఈ బ్యాక్‌డ్రాప్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. స్టాండ్ ఉంది కాబట్టి చాలా ఈజీ అయింది మాకు. స్టాండ్ వచ్చి నేను మ్యారేజ్‌కి ముందరే మేము తీసుకున్నాము. అంటే ఇట్లా ఏదైనా చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. సో, అలా స్టాండ్ అయితే దించేసుకొని మొత్తం సెటప్ అయితే పెట్టేసాము. పెట్టిన తర్వాత ఈ బ్యాక్‌డ్రాప్ మీషోలో తీసుకున్నాను. చాలా బావుంది క్వాలిటీ అంతా గూడా. తర్వాత ఇది సాటిన్ క్లాత్ తీసుకున్నాను. ఇదొచ్చి ఈసారి అంత సెట్ అవ్వలేదు గానీ, నెక్స్ట్ టైమ్ ఇంకా బాగా ప్లాన్ చేసి అంటే పక్కన యెల్లో వచ్చేసరికి మేము జస్ట్ ఆ లెగ్స్ అయితే కవర్ జేయాలి. అంటే బయటకు కనిపిస్తే బావుండదు గదా అని చెప్పి ఇలా జస్ట్ ఫ్రిల్స్‌లా పెట్టేసి కింద నార్మల్‌గా అయితే వదిలేసాము. ఇలా అయితే 2 సైడ్స్ కవర్ చేసేసాము స్టాండ్‌కి లెగ్స్. తర్వాత సేమ్ మీషోలోనే ఈసారే అనమాట నేను ట్రై చేయడం ఇలా డెకరేటివ్ ఐటెమ్స్. బావుంది క్వాలిటీ. బట్ సెల్లర్ చూసి తీసుకోవాలి. ఇలా లోటస్ హ్యాంగింగ్స్ అయితే తీసేసుకున్నాము. సో దట్ జస్ట్ పిన్ వేసి సెక్యూర్ చేసుకోవచ్చనమాట. అండ్ ఈక్వల్ లెంగ్త్‌లో పెట్టేసుకొని సెట్ అయితే చేసేసుకుంటున్నాము. ఇలా మేమైతే ఆల్టర్‌నేట్‌గా పెట్టేసుకొని సో దట్ కింద ముగ్గు ఉంటుంది గదా! దానికి కిందకి పెట్టకుండా దాని పైననే అలా అరేంజ్ చేసుకున్నామనమాట. తర్వాత ఇంకా లైట్స్ అయితే మనకి మిర్చి లైట్స్ ఉంటుంది గదా! సో, లైట్స్ లేకుండా అయితే ఏ బ్యాక్‌డ్రాప్ మనకి అంత బావుండదు. లైట్స్ ఉంటేనే ఏదైనా అందం అనమాట. సో, అట్లా లైట్స్ అయితే సెట్ చేసేస్తున్నాము. అంటే ఫుల్‌గా లైట్ లేకుండా గ్రీన్ వెనకాలకొచ్చేటట్టు యెల్లో సైడ్ ముందరకొచ్చేటట్లయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాము. అలా చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చాలా బావుంది గదా! నాకైతే చాలా నచ్చింది. అండ్ మా ఇంట్లో వాళ్ళకి కూడా. ఇంకా ఇట్లా ఈజీగా బ్యాక్‌డ్రాప్ అయితే చేసేసాము. అన్నీ రెడీమేడ్ ఉంది కాబట్టి. ఇంకా బయటైతే ముగ్గు స్టార్ట్ చేసాము. అంటే సింపుల్‌గా వేసేసుకుందాము అని చెప్పి. ఈసారి చుక్కలు పెట్టే ముగ్గు వేద్దామని చెప్పి ప్రతిసారి మన వ్యూవర్స్‌కి నేనెప్పుడు మందాల డిజైన్స్ కానీ ఫ్రీ హ్యాండ్‌తో వేసేది. సో, ఓన్లీ బార్డర్ మాత్రం నేనేసాను. రిమైనింగ్ అంతా కూడా అమ్మ వేస్తున్నారనమాట. ఇట్లా రోసెస్ డిజైన్‌తో తీసుకున్నాము ఈసారి. అండ్ మధ్యలో వచ్చి చిన్న పద్మం లాగా వచ్చేటట్టు అండ్ పింక్ అండ్ యెల్లో కలర్ ఆల్టర్‌నేట్‌గా వేసి మధ్యలో పర్పుల్ అయితే వేసాము. ఇంకా ఆకులకైతే గ్రీన్ వేసేసుకొని ఇంకా చుట్టూరు అయితే కంప్లీట్‌గా చేసేసుకున్నాము. ఇంకా లోపలికొచ్చేసరికి మనకి ఎవ్రీ టైమ్ మనం ఏదన్నా దేవుడిని పెట్టాలంటే ఎర్రమట్టి బాగా అలికేసుకొని కింద చుట్టూరు బార్డర్ లాగా వేసేసుకుంటాం గదా! అలా వేసుకొని మధ్యలో పద్మము పక్కన ఇటు అటు వచ్చి శంకు చక్రం అయితే వేస్తారమ్మ. సో, నేనైతే మొత్తం అలికేస్తే ఇంకా అమ్మ వచ్చి మొత్తం బార్డర్ ముగ్గులు అవన్నీ అయితే కంప్లీట్ చేస్తారు. అమ్మ చాలా బాగా ఏస్తారు. చాలా ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ వల్ల ముగ్గులైతే చాలా బాగా ఏస్తారు. అండ్ తర్వాత ఇంకా మనకి పీఠం అంతా పెట్టేసుకొని అక్కడ కూడా ముగ్గయితే వేసేసుకొని నీట్‌గా అయితే అరేంజ్ చేసేసుకున్నాము. ఇంకా రేపు మార్నింగ్ లేసి అరిటాకు పెట్టుకొని జస్ట్ బియ్యం వేసి దేవుడినైతే రెడీ చేయడం అనే పనే ఉంటుంది. అక్కడి వరకైతే కంప్లీట్‌గా చేసేసుకుంటామనమాట. అండ్ సైడ్‌లో అరిటాకులు పెట్టడానికి స్టాండ్ అయితే తీసుకున్నాము. నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో, ఆ స్టాండ్ అయితే పెట్టేసుకొని ఇంకా అరిటాకులు పడకుండా సెక్యూర్ చేసుకోవచ్చు అని అది కూడా రెడీగా పెట్టుకున్నాము. అండ్ ముందర చిన్న ముగ్గులా వేస్తాను అని చెప్పి నేనైతే బార్డర్ లాగా వేస్తున్నాననమాట. ఇది వచ్చి ఇట్లా పూలు లాగా వేసి కొంచెం తామర పువ్వు డిజైన్ ఉండేటట్టు అలా సేమ్ బయట ఏ కాంబినేషన్ వేసానో పింక్ అండ్ యెల్లో లోపల కూడా అలానే వేస్తున్నాననమాట. సో, టోటల్‌గా లుక్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో చెప్పండి. అండ్ మీకు చెప్పాను కదా అరిటాకులు స్టాండ్ ఉంది అని చెప్పి. సో, దాన్నైతే పెట్టేస్తున్నాను. జస్ట్ చూస్తున్నాను. ఇంకా ఒకసారి చూసి లోపలైతే పెట్టేసాము. మార్నింగ్ నీట్‌గా పెడదామని చెప్పి. ఇంకా మార్నింగ్ లేసి తోరణాలకంతా కూడా మామిడాకులు నీట్‌గా తెచ్చేసుకున్నాము. అండ్ చామంతి పువ్వు మాల తెచ్చామనమాట. మాలకి మామిడాకులు పెట్టి తోరణంగా అయితే వేసేసాము. తర్వాత లోపల
అరిటాకు పెట్టి నీట్‌గా బియ్యం అంతా గూడా సర్దేసి దేవుడికి మనకి బొట్టు పెడతామనమాట. సో, చందనం అంతా గూడా నీట్‌గా పెట్టేసి తర్వాత కుంకుమ పెడతాము. అండ్ దేవుడికి బొడ్డు దగ్గర కాయిన్ అయితే పెడతామనమాట. ₹1 కాయిన్ గానీ, ₹2 కాయిన్ గానీ అలా నీట్‌గా అయితే పెడతాము. సో, అదైతే చేస్తున్నాను నేను. తర్వాత మేము ఇలా అరేంజ్‌మెంట్స్ అయితే చేసేసుకుంటున్నాము పూజకి. అమ్మ ఒకవైపు వంట అయితే స్టార్ట్ చేస్తారనమాట. బేసిక్ కూర, పప్పు అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. తర్వాత దేవుడి ప్రసాదాలు అవన్నీ మామూలు వంట అయిన తర్వాత పెడతామనమాట. అలా దేవుడినైతే తర్వాత పసుపు వినాయకుడినైతే రెడీ చేసుకుంటున్నాను. పసుపు వినాయకుడి కోసం పసుపు తీసుకొని బాగా కొంచెం నీళ్లు వేసుకొని మరీ లిక్విడ్‌గా కాకుండా కొంచెం సాలిడ్‌గా చేసుకొని కుంకుమ అయితే పెట్టేసుకొని తమలపాకు పైన పసుపు వినాయకుడు పెట్టి దేవుడి ముందైతే పెట్టేస్తాము. తర్వాత దీపాలంతా ముందర పెట్టుకొని సాంబ్రాణి వెలిగించడానికి అవి అండ్ ఒత్తిపత్తి అయితే చేసేసుకున్నాము. తర్వాత దేవుడికి జంధ్యం అంతా రెడీ చేసుకోవాలి. సో, జంధ్యం చేసుకొని పసుపు పూసుకొని తర్వాత ఇక్కడ మామూలు మన పూజా మందిరం దగ్గర పూలంతా పెట్టి దీపం అయితే పెట్టి రెడీ చేసేసాము. నేనైతే రెడీ అయ్యి వచ్చి అన్ని దగ్గర దీపాలు అయితే పెట్టుకుంటూ వచ్చాను. ఫస్ట్ మామూలు మనం మందిరం దగ్గర దీపం పెట్టుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టేసిన తర్వాత వచ్చి మన వినాయకుడి దగ్గర దీపం అయితే వెలిగించేస్తున్నాను. సో, ఈసారి పూజ వచ్చి మా హస్బెండ్ చేస్తున్నారనమాట. నార్మల్‌గా వినాయక చవితి మగవాళ్ళే చేస్తారు కాబట్టి వరలక్ష్మి వ్రతం, గరుడ పంచమి అంతా కూడా లేడీస్ చేసుకుంటారు. అలాగా అయితే ఈసారి వినాయక చవితి మా హస్బెండ్ అయితే చేస్తున్నారు. సో, మా హస్బెండ్ పూజ చేస్తారు. నేను పక్కన కూర్చొని పూలు ఇంకా గరిక అవన్నీ వేస్తూ అమ్మ అయితే చదువుతుందనమాట. సో, కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా పూజ ఎలా చేసుకుంటామో చూసేయండి. అయితే చిన్న వినాయకుడి పూజ స్టార్ట్ చేసేసి కలశ పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇలా చిన్న వినాయకుడి పూజ అయిపోయింది. నైవేద్యం బట్టి హారతి అయితే ఇచ్చేస్తున్నాము. నెక్స్ట్ మనకి పెద్ద వినాయకుడి పూజ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో, పెద్ద వినాయకుడికి ప్రాణ ప్రతిష్ఠ అయితే ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పూజ చేసేసుకొని లాస్ట్లో మనం స్టోరీ అయితే చదువుకుంటాం అన్నమాట. ఏకదంతాయ నమః పుష్ప పూజయామి మడిమలు స్తోత్రాలు అయ్యాక ఏకపత్రం పూజ అండ్ గరిక పూజ అయితే ఉంటుంది. అదైతే చేసేస్తాం. అయ్యాక మహానైవేద్యం అయితే ఉంటుంది. అది ఒకేసారి కథ చదివిన తర్వాత అయితే చేస్తామన్నమాట. ఇప్పుడైతే మా హస్బెండ్ కథ చదువుతున్నారు. మానవుని వ్రతమును ఆచరించిన ఎడల అతనికి సాటి లేని సంపదలు కలుగును. పుత్ర పౌత్రులను ధనములను గలవాడై మనుష్యుడు. ఇంతలోగా నేను అమ్మ అయితే ప్రసాదానికి అన్ని రెడీ చేసిస్తున్నాము. పూర్ణాలు, కొబ్బరి పూర్ణం, నువ్వుల పూర్ణం అయితే చేస్తాం. మధ్యలో కొబ్బరి పెట్టేసి అది బాగా కాలిన తర్వాత దేవుడికి అయితే సాంబ్రాణి వేస్తాం అనమాట. అలాగే ఇల్లంతా కూడా సాంబ్రాణి వేస్తాము, అంటే బాగా మంచి వాసన రావడానికి. ఇంతలోగా పూర్ణాలంతా రెడీ అయిపోయాయి కాబట్టి నేను కూర్చొని కుడుములు, ఉండ్రాళ్ళు అయితే చేసేస్తున్నాను. ఇంతలోగా అమ్మ అయితే వడపిండి అంతా కూడా రుబ్బేసుకొని వడలైతే కాల్చేస్తున్నారు. నేను వడలు అస్సలు నాకైతే బోండాల్లా వస్తాయి. అమ్మ స్పెషలిస్ట్ అనమాట, చాలా బాగా చేస్తారు. ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయిపోయిందనమాట. మహానైవేద్యం పెట్టడానికి దేవుడికి కింద నీళ్లు జల్లేసి మనము చేసిన ప్రసాదాలు అన్నం, పప్పు, నెయ్యి, కూర, తర్వాత స్వీట్ అన్నీ పెట్టి నైవేద్యం అయితే పెట్టేస్తున్నాము. అలాగే పండ్లు కూడా పెడుతున్నాం అనమాట. నైవేద్యం పెట్టేసి దేవుడికి అయితే హారతి ఇచ్చేసాము. ఇక్కడితో మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా చేసుకున్నాం అనమాట. సో, చాలా బాగా చేసుకున్నాము అండ్ ప్రసాదాలు అయితే చాలా బాగుంది. ఇంకా లంచ్కి వచ్చేసరికి మేము బెండకాయ కూర, వడలు, కుడుములు, ఉండ్రాళ్ళు, మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి అయితే చేసుకున్నాము. బాగా తినేసి ఈవినింగ్ అయితే దేవుడికి హారతి దీపాలు పెట్టి అలా అయితే పూర్తి చేసుకున్నాము. నెక్స్ట్ వ్లాగ్లో మా అపార్ట్మెంట్ వినాయక చవితి గురించి వస్తుంది, కంప్లీట్గా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.